ఇక్కడ టీచర్ని కాదు. ఓకే, నేను కూడా ఒక జాబ్ చేస్తున్నాను. గత 15 years నుంచి నేను ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఓకే, మీరు అందరు యంగ్స్టర్స్, స్పెషల్గా మీరు అందరు యంగ్స్టర్స్ కాబట్టి నేను 15 years నుంచి జాబ్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ మ్యారీడ్, నాకు ఈ 3 పిల్లలు ఉన్నారన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి వెనక తిరిగి చూసుకుంటే ఇంకా ఏం లేదనమాట. అర్థమైందా? వెనక తిరిగి చూసుకుంటే ఇన్ని రోజు సంపాదించిందంతా ఏమైనా మిగిలిందా అంటే ఏం మీకు మిగలలేదు. ఓకే, నేను ఒక మేనేజర్ పొజిషన్లో ఉన్నాను ఒక కార్పొరేట్ కంపెనీలో, కానీ స్టిల్ ఎంత తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. ఏంటంటే జాబ్ చేస్తూ ఎవరైనా గొప్పవాళ్ళుగా అయ్యేరోజు న్యాయంగా, అంటే జెన్యున్గా, ఓకే, న్యాయంగా పనిచేస్తూ ఎవరైనా బాగా కోటీసులు సంపాదించవచ్చు. ఎవరిని చేయలేదు, ఎందుకంటే లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. దాంట్లో మనం మన పనులను వెళ్ళిపోతుంది తప్పించి మిగతా ఏం చేంజెస్ కాదు. ఓకే, మనకు ఇంకా ఏమీ మిగలదు అనమాట. ఓకే, అవునా కదా? సో మీరు యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు జాబ్ చేయాలనుకుంటున్నారా, ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి మీకు? బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ఓకే, బిజినెస్ చేయాలంటే ఏమేమి కావాలి చెప్పండి నాకు ఫస్ట్. పెట్టుబడి కావాలి. ఓకే, ఇంకా ఎక్స్పీరియన్స్, ఇంకా నేను మాట్లాడుతున్నాను ఇక్కడ, నేను టీచర్ కాదు. మీరు నాకు కొంచెం సమాధానం ఇవ్వాలి, మీరు కోఆపరేట్ చేయాలన్నమాట. ఓకే, లేదంటే నేను ఏమనుకుంటా అంటే మీరు అందరు నిద్రపోతున్నారు అనుకుంటాను. ఓకే, సో ఇంకేం కావాలి తొందరగా చెప్పండి. ఓకే, ఓపిక స్పెసిఫిక్గా ఇన్వెస్ట్మెంట్ లాంటిది ఏం లేదు. ఓకే, దానికి ఏంటంటే రిస్క్ అనొచ్చు. ఏంటంటే పెట్టుబడి పెట్టిన తర్వాత వెంటనే డబ్బులు రావు మనకు. ఓకే, ఓపిక పట్టాలి మనం, అది బిజినెస్ మనకు గ్రో అయ్యేంత వరకు. ఓకే, రిస్క్ అనొచ్చు. ఇంకా లక్, మెటీరియల్, మ్యాన్ పవర్, అంటే ప్రోడక్ట్, మ్యాన్ పవర్. ఒక షాప్ లొకేషన్ కావాలా, లేకపోతే ఏడాడితే అక్కడ మీద పెట్టచ్చు మనం బిజినెస్. లొకేషన్ కావాలి కదా. ఓకే, రిస్క్ వచ్చేసింది, లొకేషన్ వచ్చేసింది, ఇవన్నీ వచ్చేసినాయి. ఓకే, ఇవన్నీ పెట్టిన తర్వాత బిజినెస్ నడుస్తుంది వచ్చా? బిజినెస్ నడుస్తుంది గ్యారెంటీ ఉందా? రిస్క్ ఉంది. చలో నడిచింది అనుకుందాం. ఓకే, సూపర్ నడిచింది అనుకుందాం. నడిస్తే పక్క వాళ్ళు ఊరుకుంటారా? చూసిన వాళ్ళు ఏం చేస్తారు? ఇంకో షాప్ పెట్టేస్తారు. అవునా కదా? కాంపిటీషన్, అవునా కదా? ఇవన్నీ పెట్టిన తర్వాత ఒక 2-3 ఐటమ్స్ ఫ్రీగా వస్తాయి. తెలుసా మీకు? ఏంటి స్వామి ఏమొస్తాయి? బీపీ, షుగర్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఓకే, కొన్ని ఫ్రీగా వస్తాయి. ఏంటంటే టెన్షన్, షుగర్, బీపీ, షుగర్, ఇవన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి. మనం అనుకోకుండానే వచ్చేస్తాయి అన్నమాట. అవునా కదా? ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎంతమంది ఇవన్నీ ఉన్నాయి? మనం ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? ఇప్పుడు మనకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, రిస్క్ తీసుకోవాలి, మ్యాన్ పవర్ కావాలి, మెటీరియల్ కావాలి, మంచి షాప్ కావాలి, కాంపిటీషన్ కావాలి. ఇవన్నీ ఎంతమంది రెడీ ఉన్నారు పెట్టుబడి పెడతాను? ఒక బిజినెస్ చెప్తా అంటే ఎవరి దగ్గర లేదు. ఓకే, మరి లేకపోతే బిజినెస్ ఎలా స్టార్ట్ చేద్దాం మరి? ఓకే, చలో ఇది ఎలా స్టార్ట్ చేయాలని మీకు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనం అందరం, మీరందరూ ఏం చేస్తుంటారు? మీరేం చేస్తుంటారు? డీజే ఆపరేటర్. ఓకే, మీరు డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. మీరు మీరు సార్ జాబ్ చేస్తారు. అంటే మీరు అందరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. ఇప్పుడు మీరు అందరికి ఒక టాస్క్ ఇస్తే మీరు అందరు సేమ్ చేస్తారా, డిఫరెంట్ చేస్తారా? ఎందుకు? రైట్, ఓకే, ఫైన్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఏదో చేస్తున్నాం లైఫ్ లో, మరి ఇప్పుడు ఇది ఎందుకు చూద్దాం అనుకుంటున్నారు, ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? స్పెషల్ మీరు చెప్పొచ్చు సార్, మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎందుకు ఇంకా కొత్త ఆపర్చునిటీ వెతుకుతున్నారు? బెటర్ ఫ్యూచర్ అండ్ ఇన్కమ్ కోసం. దాని బెటర్ ఫ్యూచర్ అంటే ఇన్కమ్ అంటే ఆల్రెడీ ఇన్కమ్ వస్తుంది కదా మీకు, సఫిషియెంట్ కాదు సార్, ఇంకొకటి. అయితే ఏం చేస్తారు? ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే ఏం చేస్తారు? చిన్న పార్ట్ టైం జాబ్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకేం చేస్తారు? ఏం చేంజెస్ అవుతాయి మీకు? డబ్బులు ఇంకా మీ లైఫ్ లో ఎక్స్ట్రా డబ్బులు వస్తే ఏం చేద్దాం అనుకుంటారు? నన్ను అడిగాడు అనుకుని నా 2 వీలర్ ఉంది, 4 వీలర్ కొనుక్కుంటా అంటారు. ఓకే, సో అలా మీరు ఏమేమి చేంజెస్ చేయాలనుకుంటారు మీ లైఫ్ లో? ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. నేను కార్ కొనుక్కుందాం అనుకున్నాను, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఇల్లు కట్టుకొని, కారు కట్టుకొని, కారు పిల్లలకి మంచి ఫ్యూచర్. పిల్లల ఎడ్యుకేషన్ వెరీ గుడ్. ఇంకా ఎడ్యుకేషన్
నా టైంలో చూడండి, నేను మా నాన్న వచ్చేసి భలే కష్టం మీద 100 రూపాయలు కట్టుకునేది నెలకు ఫీజు. నేను 10th వరకు 10th లో చదువుకున్నప్పుడు మా నాన్న భలే కష్టం మీద 100 రూపాయలు కట్టుకునే ఫీజు. ఇప్పుడు 100 రూపాయలు కడితే పెన్ వస్తుందా? ఫీజులు ఎలా ఉన్నాయి? చాలా చీప్ ఉన్నాయి కదా, చాలా చీప్ కదా, అవును కదా. సో ఇప్పుడు మనం చేస్తున్న పనిలో ఇప్పుడు మంచి స్కూల్లో చదువుకోవాలంటే చదివించవచ్చా పిల్లల ఎడ్యుకేషన్? ఇంకా హోమ్ సార్, ఇల్లు సూపర్ ఇల్లు, ఇంకా ఇంకేదో చెప్తున్నా, చారిటీ. ఓకే, అంటే దాన ధర్మాలు చేయొచ్చా లేదా? మనమే డబ్బులు సంపాదించాలి, వేరే వాళ్ళకి చేయాలి కదా దాన ధర్మాలు. ఓకే, చారిటీ. ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయొచ్చు. సూపర్. లేడీస్ అయితే గోల్డ్ కావాలి ఫస్ట్. ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ షాపింగ్ లేడీస్, అవునా కదా? ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నార్మల్గా చేయాలంటే మనకి ఇప్పుడు ఇవన్నీ అనుకున్నాం మనం, ఇవన్నీ సాధించాలనేసి. ఇప్పుడు ఇవన్నీ సాధించాలంటే ఎంత టైం పడుతున్నాడు మనకు? ఎనీ ఐడియా? ఇప్పుడు చేస్తున్నాం, ప్రస్తుతం అయితే చేస్తున్నామా? ఓకే, మీరు స్టూడెంట్స్ ఉన్నారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా జాబ్ చేస్తారు, బిజినెస్ చేస్తారు, ఇవన్నీ సాధించాలంటే ఎంత టైం పడుతుండొచ్చు? 4-5 years, 50 years కావాలంటే లైఫ్ కూడా సరిపోదు. ఎందుకంటే నేను చెప్తాను, చాలా మంది చూసాను నేను, రిటైర్ అయిన తర్వాత కూడా ఇవన్నీ దీంట్లో అన్ని సాధించలేకపోయారు, అవునా కదా? కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ నెక్స్ట్ 2 to 5 years లో అంటే సాధించవచ్చు. రెడీయా? ఎంతమంది రెడీ ఉన్నారు చూసుకోవడానికి? సూపర్. ఓకే, సో ఇప్పుడు డబ్బులు ఇప్పుడు గొప్ప వాళ్ళు ఇంకా గొప్పగా సంపాదించేస్తున్నారు, పైకి వెళ్ళిపోతున్నారు, మీద వాళ్ళు కిందికి వెళ్ళిపోతున్నారు. ఎందుకనేసి ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా? ఓకే, నేను చెప్తాను ఎందుకంటే. ఓకే, ఒక ఉదాహరణ కోసం నేనున్నాను, ఒక 10 గంటలు పని చేస్తున్నాను, 10,000 సంపాదిస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను 15,000 సంపాదించాలంటే ఏం చేయాలండి? ఇంకో 5 గంటలు 15 గంటలు కష్టపడాలి, అవునా కదా? ఓకే, ఇప్పుడు 20,000 సంపాదించాలంటే 20 గంటలు కష్టపడాలి. ఇప్పుడు 30,000 సంపాదించాలంటే 30 గంటలు. 30 గంటలు ఎంతమందికి ఉన్నాయండి ఇక్కడ? లోకల్లో ఎంతమందికి ఉన్నాయి? ఎవరికి లేవు. మనకైనా అవే 24 గంటలు, అంబానీకైనా 24 గంటలు, ట్రంప్కైనా అదే 24 గంటలు, అవునా కదా? ఓకే, సో దీంట్లో మాక్సిమం ఎక్కడ వరకు రావచ్చు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ మధ్యలో ఇక్కడ ఉండొచ్చు మనం. ఇది కష్టం. 10 గంటలు కష్టపడతారా? కష్టపడలేము. కష్టపడితే కనుక ఒక నెల చేస్తే మిగతా డబ్బులు సంపాదించాము, మిగతా తీసుకెళ్ళి హాస్పిటల్ ఇచ్చాము, అవునా కదా? రైట్. సో మాక్సిమం ఒక 10 to 12 hours పని చేయగలుగుతాం, అవునా కదా? మనం అనుకున్నా కానీ చేయొచ్చా? చేయలేము. ఓకే, మనకు ఆప్షన్ లేదు. సో ఇక్కడ ఏమైతుందో టైం ఆగిపోతుంది, టైం పర్మిషన్ ఇవ్వట్లేదు మనకు, మనం పని చేద్దాం, డబ్బులు రావట్లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఒక ఉదాహరణ తీసుకుంటాను. ఇప్పుడు మనం గ్రాసరీ తీసుకుంటాం, ఎక్కడి నుంచి తీసుకుంటాము? కిరాణా షాప్. ఒక కిరాణా షాప్ తీసుకుందాం. ఓకే, కిరాణా షాప్ లో ఎంతమంది పనిచేస్తున్నారు? ఒక కిరాణా షాప్ లో ఎగ్జాంపుల్ 5 members అనుకోవచ్చు, 5 members అనుకుందాం. ఓకే, ఇప్పుడు రోజుకి ఎన్ని గంటలు తెలుస్తుంది కిరాణా షాప్? 10 hours అనుకుందాం. రఫ్గా 10 hours, ఈజీ క్యాల్కులేషన్ కోసం 10 hours అనుకుందాం. ఇప్పుడు 10 hours కష్టపడుతున్నప్పుడు ఎంత సంపాదిస్తున్నారు రోజుకి? రోజుకి ఒక ఓనర్ షాప్ లో, షాప్ ఓనర్ ఎంత సంపాదిస్తున్నారు? ఒక 10,000 అనుకుందాం, ఒక 10,000 అనుకుందాం, 10,000. ఓకే, సో ఇంకో షాప్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు పక్కన హెరిటేజ్ అనే సూపర్ మార్కెట్ ఉంది, చూసారు ఇక్కడ? ఓకే, కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు షాపింగ్ మాల్స్ చాలా వచ్చేసాయి, రైట్? సో ఇప్పుడు ఆ షాపింగ్ మాల్ గురించి మాట్లాడుకుందాం, ఆర్ సూపర్ మార్కెట్స్ అనుకుందాం. ఓకే, ఆ సూపర్ మార్కెట్ లో ఎంతమంది పనిచేస్తుండొచ్చు? 20 members. 20 members నుంచి 25, 20 అనుకుందాం, ఈజీ క్యాల్కులేషన్. ఓకే, ఈ సూపర్ మార్కెట్ ఎన్ని గంటలు తెరుస్తుండొచ్చు? 10 hours అనుకుందాం. ఓకే, ఈ సూపర్ మార్కెట్ లో ఎంత, ఓ రోజుకి ఎంత ఇన్కమ్ ఎంత ఉంటుండొచ్చు? సూపర్ మార్కెట్
30,000 ఉంటుంది. 30,000 రోజుకి మినిమం 1 lakh ఉంటుంది. ఓకే 1 lakh. ఇప్పుడు మనం చైన్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఇప్పుడు పక్కన చూసాము ఒక మార్కెట్ సూపర్ మార్కెట్ చూసుకున్నాం. సో అవి ఎన్ని ఉండొచ్చు సిటీలో? ఒక 100 ఉండొచ్చా? ఆల్ ఓవర్ ఇండియాలో 1000 ఉండొచ్చా? ఓకే ఒక 1000 అనుకుందాం. ఓకే ఈయన ఎంత సంపాదిస్తున్నాడు? 1 lakh. అవునా కదా? ఇప్పుడు 1000 ఇంటూ 1 lakh ఎంత? ఒక్కొక్క స్టోర్ నుంచి 1 lakh సంపాదిస్తున్నాడు. అలా 1000 స్టోర్స్ ఉన్నాయి. ఎంత? 1 crore. 1 crore సంపాదిస్తున్నాడు. ఓకే సో ఇప్పుడు ఇదే సేమ్ ఇద్దరి దగ్గర సేమ్ దొరుకుతున్నాయి కదా. మరి ఈయన ఎందుకు ఇట్లా 10,000 సంపాదిస్తున్నాడు, ఈయన ఎందుకు 1 crore సంపాదిస్తున్నాడు? ఈయనకి ఇష్టం లేదా డబ్బు సంపాదించడం? ఓకే ఎందుకు సంపాదిస్తున్నాడు అంటే నేను చూపిస్తాను. ఎన్ని గంటలు పని చేస్తున్నారు? 5 members. ఎంతమంది పని చేస్తున్నారు? 5 members పని చేస్తున్నారు. 10 hours. ఓకే ఎంప్లాయీస్ 10 members ఉన్నారు. సారీ 10 hours, 5 members. అవర్స్ ఎంప్లాయీస్. ఓకే సో ఎంత అవుతుంది? Employees 5 sir. 10 ఏమో hours. సారీ బాగా ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది. అదే ఎంప్లాయీస్. ఓకే సో 5 అందరు యాక్టివ్ ఉన్నారని చూస్తున్నారు. యాక్టివ్ ఉన్నారా లేదని చెప్పేసి అందరు యాక్టివ్ ఉన్నారు. ఓకే సో అందరు కరెక్ట్ చూస్తున్నారు. అంటే నేను ఎక్కడ మిస్ అయితే మీరు కరెక్ట్ చేస్తున్నారు అంటే అందరు ఇంట్రెస్టింగ్ వింటున్నారు అనమాట. ఓకే చలో 5 members పని చేస్తున్నారు. 10 hours పని చేస్తున్నారు. ఎన్ని గంటల పని అవుతుంది? 10 hours ఒక్కొక్కరు పెడుతున్నారు. అలా 5 members పెడుతున్నారు. ఎన్ని గంటల పని అవుతుంది? 50 hours. అవునా కదా? ఓకే సో ఇదే ఇప్పుడు 20 ఎంప్లాయీస్ ఉన్నారు. 10 hours పని చేస్తున్నారు. ఎంత పని అవుతుంది? 200 hours. 200 hours into 1000 ఎంత? మ్యాథ్స్ తొందరగా మ్యాథ్స్ ఎవరు ఫాస్ట్ ఉన్నారు? స్టూడెంట్స్ చెప్పండి. 2 lakhs. ఓకే ఇక్కడ ఎంత పని అవుతుంది? 50 hours. ఇక్కడ 2 lakhs hours. 2 lakhs hours. ఇప్పుడు ఈయన ఎంత సంపాదిస్తున్నాడు? 10,000. ఈయన ఎంత 1 సంపాదిస్తున్నాడు? crore. అర్థమైందా? అంటే ఇక్కడ ఏమైంది మనం ఎంత సంపాదించుకుందాం అనుకున్నా చేయలేకపోయాము. కానీ వాళ్ళు బ్రేక్ చేస్తారా లేదా? ఇక్కడ ఇలాంటిది మనం చేస్తే ఎట్లుంటది? సూపర్. బాగుంటుందా లేదా? ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చూస్తున్నాం. ఇప్పుడు మొన్న హైదరాబాద్ లో వరద వచ్చిందా? Yes. ఓకే ఒక 100 షాప్స్ ఉన్నాయి అనుకున్నాం కదా హైదరాబాద్ లో. అన్ని మూతపడ్డాయి అనుకున్నాం. వరద వల్ల వర్షం పడ్డా మూతపడ్డాయి అనుకున్నాం. ఓకే ఇప్పుడు ఇవి ఒక 100 స్టాప్ బంద్ అయి క్లోజ్ అయింది అనుకుందాం. ఈయనకి ఓనర్కి ఏమైనా తేడా వస్తుందా సార్ డబ్బులు ఇన్కమ్ లో? ఎందుకు? మిగతా ఓపెన్ ఉంటే దాని నుంచి ఇన్కమ్ వస్తుంది. అవునా కదా? ఓకే సో ఇప్పుడు అదే వరదలో ఈ షాప్ క్లోజ్ అయినప్పుడు తేడా ఓనర్ కి తేడా వస్తుందా రాదా? ఓకే ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఎక్కడైనా ఓనర్ కూర్చొని జోక్తున్నాడా? ఎక్కడ బిల్లింగ్ చేస్తున్నాడా? కానీ ఇక్కడ అవునా కదా? అంటే ఈ బిజినెస్ ఎలాంటి బిజినెస్ అంటే ఇక్కడ ఓనర్ ఉన్నా లేకున్నా పని జరుగుతుంది. ఓకే ఇక్కడ ఒక దగ్గర నుంచి ఇన్కమ్ రావట్లేదు. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. అంటే వేరే విధాల నుంచి ఇన్కమ్ వస్తుందన్నమాట. ఒక షాప్ నుంచి కాకుండా చాలా షాపులు ఒక షాప్ కొన్ని షాపులు బంద్ అయినా మిగతా షాప్ నుంచి డబ్బులు వస్తాయి. సో ఇలాంటిది మనం ఏదైనా చేయొచ్చా? ఏం చేయొచ్చు? ఎంతమంది రెడీ ఉన్నారు ఇవన్నిటి కోసం? రైట్. సో ఇప్పుడు మనం ఇది చేయొచ్చా? ఇలాంటిది ఏదైనా చేయొచ్చా? చేయాలంటే ఇవన్నీ ఉండాలి. ఉన్నాయా మరి మన అందరూ కదా? లేవు. ఓకే సో ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే దీన్ని బ్రేక్ చేయొచ్చు. మనం ఇట్లాంటిది ఏదైనా చేయొచ్చు. ఇట్లాంటిది చేసి మనం కూడా ఇన్కమ్ సంపాదించవచ్చు. రెడీయా? ఓకే చలో ఇప్పుడు ఒక గురించి అర్థం చేసుకుందాం. మనం మన మార్కెట్లో ఎలా ఉంటుందో సిచ్యువేషన్. ఓకే ఇప్పుడు నేను ఒక 100 రూపాయలు పెట్టి ఈ పెన్ను కొన్నాను. ఎక్కడి నుంచి కొంటాను నేను? స్టేషనరీ నుంచి కొంటాను. ఓకే షాప్ నుంచి కొంటాం. ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? హోల్సేలర్. ఈయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? డిస్ట్రిబ్యూటర్ ఇంట్లో తయారు చేస్తాడు కదా. ఎక్కడ చేస్తాడు? సిఎన్ఎఫ్ ఏజెంట్ తీసుకొస్తాడు. సిఎన్ఎఫ్ ఏజెంట్ ఇంట్లో తయారు చేస్తాడు కదా. ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? అందరు బాగా తెలుసు. ఫ్యాక్టరీ నుంచి తీసుకొస్తాడు. అవునా కదా? ఓకే
ఇప్పుడు ఈ కొత్త పెన్ లాంచ్ అయింది, నేను వచ్చి చెప్తాను అనమాట, ఈ కొత్త పెన్ లాంచ్ అయింది తీసుకోండి అని. వింటారు? తీసుకుంటారా మీరు? లేదు. ఎవరు చెప్తే తీసుకుంటారు? సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ వచ్చి చెప్తే వింటారు. ఓకే, సెలబ్రిటీ ఫ్రీగా చెప్తారు కదా, మన మంచి కోరి వచ్చి చెప్తారు కదా. లేదు. పుట్టినే ఏం చేస్తాడు? క్యాష్ తీసుకుంటా లేదా? ఎంత తీసుకుంటుండొచ్చు? 20 crores. కోట్లలో తీసుకుంటాడు, అవునా కదా? ఇప్పుడు సెలబ్రిటీ, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ ప్రొఫెషన్ ఏంటి? యాక్చువల్ ప్రొఫెషన్ క్రికెటర్. కానీ ఆయన సైడ్ కింద ఏం చేస్తున్నాడు? Ads. అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. ఆయన క్రికెట్ లో ఎంత సంపాదిస్తున్నాడు అంతకంటే ఎన్నో రేట్లు ఎక్కువ, అవునా కదా? ఇప్పుడు విరాట్ కోహ్లీకి క్రికెట్ లో కోట్లు సంపాదించిన తర్వాత ఓకే సైడ్ ఇన్కమ్ కావాలంటే మనకు అవసరమా లేదా? అవసరమా కదా? ఓకే చలో, సో ఇది అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎంతమంది ఇక్కడ గట్కేసర్ లోకల్ ఉన్నారు? గట్కేసర్ లోకల్ చంటి, అందరు చంటే కదా? ఓకే చలో. సో ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాము? ఇప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ పక్కన కొంటేనేమో 100 రూపాయల వస్తువు 100 రూపాయలకి ఇస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాం? ఎవరి దగ్గరికి వెళ్తాము? హోల్సేల్ దగ్గరికి వెళ్తాం, అవునా కదా? ఏం చేస్తాం? ఈ పైసలు రూపాయి తగ్గుతుందని చెప్పేసి ఇక్కడ హోల్సేల్కి వెళ్తాం. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ 100 రూపాయలు వస్తుంది కదా, 100 రూపాయలు వస్తే కంపెనీ వాళ్ళకి ఎంత తయారవుతుంది? కంపెనీ దానికి 30 to 40 మనకు వచ్చే వరకు 100 అవుతుంది. ఇది స్టార్ట్ తయారైపోయి ఏంటంటే బ్లాక్ కలర్ ఉండే, మనకు వచ్చే వరకు కొంచెం వీళ్ళందరితో మారి తెల్లగా అయిపోయి వచ్చింది, అవునా కదా? అంతేనా? లేదు, తయారు చేసినప్పుడు ఫస్ట్ క్యాపే తయారు చేసిండు, కాబట్టి మనకు వచ్చేంత వరకు ఇప్పుడు 40 రూపాయలు తయారైంది కదా, మనకు వచ్చే వరకు కంపెనీ తయారు చేసిన క్యాప్ మాత్రమే, మనకు వచ్చే వరకు పెన్ అయిపోయింది, అంతే కదా? అంతేనా? లేదు. ఏమైనా తేడా వచ్చిందా? లేదు. మరి వీళ్ళందరూ తీసుకుంటారు కదా, మరి ట్యాక్స్ వీళ్ళందరూ మధ్యలో. ఓకే, ఇప్పుడు స్పెషల్గా ఎవరైతే స్టూడెంట్స్ కాకుండా, స్టూడెంట్స్ అంటే మీకు రిలేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక 1000 రూపాయలు సామాన్ తీసుకొస్తున్నాం అనుకోండి, ఓకే, కష్టపడి బాగా జాబ్ చేస్తాం, బిజినెస్ చేస్తాం, కష్టపడి ఒక 1000 రూపాయలు సామాన్ 1000 రూపాయలు సంపాదించి ఏం చేస్తాము? తీసుకొని కిరాణా షాప్లో పెడతాం. పెట్టిన తర్వాత సామాన్ తీసుకొస్తాం. ఒక 1000 రూపాయలు సామాన్ తీసుకుంటే మనకి ఎంత సామాన్ తీసుకొస్తున్నాం? యాక్చువల్గా మనము 400 సామాన్ మన ఇంటికి తీసుకొస్తున్నాం, అవునా కదా? 400 సామాన్ మన ఇంటికి వస్తుంది, మిగతా 600 సామాన్ మన చుట్టాల ఇంటికి వెళ్తుంది, అంతే కదా? అంతే కదా? ఇప్పుడు 40 రూపాయల సామాన్ 400 సామాన్ మన ఇంటికి వస్తుంది, 600 సామాన్ మన చుట్టాల ఇంటికి వెళ్తుంది. మనం కష్టపడేది మన చుట్టాల కోసం లేదా? మన ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాం, అవునా? కాదు కదా? ఎట్లుంది? మంచిగా ఉంది అది. ఓకే, సో అందుకే ఏం చేస్తాం? మనం హోల్సేల్ షాప్కి వెళ్తాం. ఇది ఒకప్పటి వరకు నచ్చింది. ఇప్పుడు ఏమైంది? మనం ఇందాక ఏం మాట్లాడుతున్నాం? ఏమొచ్చినాయి? ఇప్పుడు సూపర్ మార్కెట్స్ వచ్చినాయి. ట్రెండ్ చేంజ్ అయింది, జనరేషన్ చేంజ్ అయింది. ఓకే, డబ్బా ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి వచ్చినాం. అట్లా షాపింగ్ లో కూడా షాపింగ్ మాల్స్ వచ్చేసినాయి, అవునా కదా? ఈ షాపింగ్ మాల్ అతను ఏం చేస్తాడు? ఒక పెద్ద షాపింగ్ మాల్ పెడతాడు, దాంట్లో అన్ని సామాన్ అంటే డైరెక్ట్ కంపెనీ నుంచి తీసుకొచ్చి షాపింగ్ మాల్ పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత ఏమంటాడు? వెళ్ళండి కొనుక్కొని చెప్పేసి మనం కూడా ఏం చేస్తాం? ఫ్రీకి వస్తున్నట్టే ఒకరు దోచుకుంటా, నాకు కావాలని చెప్పేసి దోచుకుంటూ వెళ్ళి పరిస్థితి అట్లే ఉంది బయట మార్కెట్లో. మీరు ఎప్పుడైనా చూడండి, షాపింగ్ మాల్స్ చూడండి, బయట ఈ సాయంత్రం పేరు చూడండి, ఎంత జనాలు ఉంటారంటే అసలు బిల్లింగ్ కౌంటర్లో నిలబడాలంటే అర్ధ గంట నిలబడాల్సి వస్తుంది, అవునా కదా? ఓకే, ఆయన ఏం చేస్తున్నాడు? డైరెక్ట్ కంపెనీ తీసుకొస్తున్నాడు, మనకి ఇస్తున్నాడు. ఈ మిగతా 60 రూపాయలు అయితే తింటుండే, ఇక్కడ 10 మంది తింటుండే, ఈయన ఒక్క ఆయనే తింటుండు. మంచిదా? ఓకే, లాభం ఎవరికి వస్తుంది? మనం ఏమనుకుంటాం? లాభం ఎవరికి వస్తుంది అనుకుంటున్నాం? అంటే అప్పువ, అవునా కదా? ఓకే ఓకే, సో ఇది కొంతకాలం వరకు నడిచింది. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం అడ్వాన్స్ అయిపోయింది అనమాట. ఏమైంది? ఆన్లైన్ అయిపోయింది. ఓకే, ఈ ఆన్లైన్ ఏం చేస్తాడు? డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొస్తాడు, మనకి ఇస్తాడు. ఈయన కనీసం ఒక షాప్ పెట్టేసి 10 మంది ఎంప్లాయీస్ పెడతాడు. ఈయన ఏం చేస్తాడు? షాప్ పెడుతున్నాడా? ఏం చేస్తున్నాడు? ఓ చేతిని తీసుకొస్తున్నాడు, ఇంకో చేతికి తీస్తున్నాడు, మధ్యలో డబ్బులు జబ్బు చేసుకుంటాడు, అవునా కదా? బాగుంది కదా కాన్సెప్ట్. అందుకే ఇప్పుడు మిలీనియర్ ఎవరు తెలుసా? ఇప్పుడు వరల్డ్ లో టాప్ మిలీనియర్ అమెజాన్. కష్టపడి సంపాదించింది కదా,
తెలివితో సంపాదించండు. ఏంది ఆన్లైన్ ఎవరి డబ్బులతో సంపాదించండు? మన డబ్బులతో. అవునా కదా? సో ఇప్పుడు మనం మాట్లాడబోయే కాన్సెప్ట్ ఏంటంటే దీని నెక్స్ట్ జనరేషన్ అనమాట. దీనికి ఇంకో అడుగు ముందనమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ ఏంటంటారంటే దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటారు అనమాట. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏముంటుందంటే కస్టమర్ మీరు ఇంపార్టెంట్, ఓకే, ఫ్యాక్టరీ నేను ఇంపార్టెంట్, మిగతా మన చుట్టాలు అవసరమా? అవసరం లేదు కదా, తీసేయచ్చా? చలో కంపెనీ ఏమంటే వీళ్ళందరినీ తీసేస్తా, మిగతా 60 రూపాయలు కూడా మీకు రిటర్న్ ఇస్తా. బాగుంటుందా లేదా? ఎంతమంది రెడీ ఉన్నారు తీసుకోవడానికి? ఓకే, సో ఎలా ఇస్తారో చూసుకుందామా? Yes. ఓకే, సో ఇది మార్కెట్ షాప్ అనుకుందాం. ఇది వచ్చేసి మనం మాట్లాడబోయేది వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. కెన్ వి గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్? మరి నా పేరు చెప్పినప్పుడు ఎవరు చెప్పట్టు కట్టలేదు? ఓకే, చెప్పట్టు కొట్టారంటే చెప్తాను నేను. ఈ వెస్టీజ్ అనే కంపెనీ ఏమవుతుందంటే, ఓకే, సో మనలాంటి ఎన్నో లక్షల మంది లైఫ్ చేంజ్ అవుతుంది అన్నమాట. లైఫ్ చేంజ్ చేస్తుంది. మామూలు వ్యక్తుల నుంచి, ఓకే, ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్ తయారు చేస్తుంది అన్నమాట. సో అందుకే వీళ్ళందరూ చప్పట్లు కొట్టింది అందుకే అనమాట. సో ఇప్పుడు మనం రెండింటిలో మనకి డబ్బులు ఎలా ఇస్తారో చూద్దాం. ఇప్పుడు మనము బయట తీసుకుంటాము. బయట తీసుకుంటే ఎంత డిస్కౌంట్ వస్తుంది మనకు? 10 to 15%. 10%. Okay. 12%. ఓకే, 5 to 10% అనుకోవచ్చా? ఓకే, ఇది కూడా అన్ని చోట్ల రాదు. ఓకే, మీరు చెప్తున్నారు బట్టి నేను రాసి అనుకోవడానికి పోయేదేం లేదు కదా, మీరు చెప్పినందుకు నేను రాసేసాను. ఓకే, కానీ ఇక్కడ వచ్చేసి మనకు 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. మంచిదా కదా? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మా ఇల్లు ఇదే. ఓకే, పక్కన మా బాబాయ్ షాప్ ఉంది, కిరాణా షాప్. ఓకే, పక్కన మా బాబాయ్ కిరాణా షాప్ ఉంది, కిరాణా షాప్ ఉన్నాడు. ఓకే, ఈయన వచ్చేసి చక్కెర వచ్చేసి 50 రూపాయలు కిలో అమ్ముతున్నాడు. ఎగ్జాంపుల్ 50 రూపాయలు కిలో అమ్ముతున్నాడు. కృష్ణాదేవి వెళ్తే 45 రూపాయలు అమ్ముతున్నాడు. ఎక్కడ తీసుకుంటాను నేను? అరే బాబాయ్ కదా, ఈయన 50 రూపాయలకి ఇస్తున్నాడు. కృష్ణ వచ్చేసి 48 రూపాయలకి ఇస్తున్నాడు. ఎక్కడ తీసుకుంటాను నేను చక్కెర? ఎందుకు? 2 రూపాయల కోసం మా బాబాయ్ విడిచిపెట్టేస్తాను నేను. బ్లడ్ రిలేటివ్ కదా, సొంత బాబాయ్ కదా, మా నాన్న తమ్ముడు కదా, అయినా పర్లేదు కదా. డబ్బుల దగ్గర ఎవరు ఏ చుట్టం అంటే ఏ రిలేషన్షిప్ పనిచేయదు. అవునా కదా? 2 రూపాయల కోసం బాబాయ్ కూడా విడిచిపెట్టేస్తున్నాం మనం. అవునా కదా? సో ఇప్పుడు ఇంత డిస్కౌంట్ వస్తుందంటే మనం మంచిదా కదా? ఇప్పుడు ఎక్కడ కొనుక్కోవాలి సామాన్? వెస్టీజ్ లో కొనుక్కోవాలి, రైట్? సో చలో ఇది కాదు, ఇంకో స్టెప్ ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఫ్రీ ప్రోడక్ట్ ఏమైనా ఇస్తారా మనకు? మీరు ఎవరు షాపింగ్ చేయాలి తెలుసు, మీరు అందరూ అంటే మీరు చేయరు, మీ ఇంట్లో వాళ్ళు తీసుకొస్తారు సామాన్. నాకు అర్థమవుతుంది. షాపింగ్ చేస్తాను, నేను వెళ్తున్నా ఇంతకుముందు. ఓకే, ఈ బిజినెస్ కాకుండా ఈయన సామాన్ తీసుకొస్తుంది, ఇంట్లో సామాన్ ఈయన తీసుకొస్తుంది. ఏంటంటే సంతోష్ అప్పు కొంటే ట్రెండ్ చేంజ్ మన పెన్ వచ్చింది, పెన్ పోయి స్పూన్ వచ్చింది. ఓకే, చాక్పత్త కొంటే చెంచా ఫ్రీ, చాక్పత్త కొంటే గ్లాస్ ఫ్రీ. అవునా కదా? అవునా కదా? ఓకే, అలాంటివి వస్తాయి కానీ ఇంకేమైనా ప్రోడక్ట్ ఫ్రీ వస్తాయి మనకు పనికొచ్చేది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రోడక్ట్ ఫ్రీ ఏం రాదు, ఇక్కడ వచ్చేసి మనకు 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది అన్నమాట. మంచిదా కదా? బెనిఫిట్ వస్తుందా లేదా? ఓకే, ఇంతవరకు అయిపోతుందా? లేదు, ఇంకో ఉంది. ఓకే, ఇక క్యాష్ బ్యాక్ గురించి మాట్లాడుతున్నాం. మనం గూగుల్ పే చేసాం. ఎంతమంది వాడతారు గూగుల్ పే? అందరు వాడతారు. సో గూగుల్ పేలో మనం గూగుల్ పే చేస్తే మనకు అప్పుడప్పుడు క్యాష్ బ్యాక్ వస్తుందా? ఎంత వస్తుంది? తెలుసు మనకి ఎంత వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ వచ్చేసి అదే మనం కిరాణా గ్రాసరీస్ మనం కిరాణా షాప్ లో ఉంటే మనకు డబ్బులు వస్తాయా? రావు. ఓకే, ఇక్కడ ఏమి రావు. కానీ ఇక్కడ వచ్చేసి 5 to 11% క్యాష్ బ్యాక్ వస్తుంది. మంచిదా కదా? సూపర్. ఎంతమంది సూపర్ అనిపిస్తుంది? చప్పట్లు కొట్టేస్తారు. ఇప్పుడు నేను చేంజ్ చేయొచ్చా షాప్? చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఎంతమంది రెడీ ఉన్నారు చేంజ్ చేయడానికి? చలో సూపర్. ఇదే కాదు, ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకుందాం లాయల్టీ అని చెప్పేసి. లాయల్టీ ప్రోగ్రామ్. ఈ లాయల్టీ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే ఇప్పుడు మీరందరూ ఎక్కడి నుంచో సామాన్ కొంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నారు? ఓకే, పుట్టినప్పటి నుంచి కొంటున్నాం.
ఓకే పుట్టినప్పటి నుంచి అదే షాప్కి వెళ్తున్నాం తీసుకొస్తున్నాం పుట్టిన అంటే చేంజ్ కాకపోతే కనుక ఒకే లొకాలిటీ ఉంటే కనుక పుట్టినప్పటి నుంచి అక్కడే పోతున్నాం తీసుకొస్తున్నాం. మనకి ఎప్పుడైనా దసరా దివాళీ వస్తే సామాన్ ఫ్రీ తీసుకొని ఇచ్చిందా? 100 రూపాయలు సామాన్ తీసుకో, స్వీట్ డబ్బు ఇచ్చిన కనీసం స్వీట్ ముక్క మీరు దివాళీ పూజ టైం పోలేదు అందుకే ఇవ్వలేదు. మీరు దివాళీ టైంలో పూజ టైం పోండి ఇస్తాడు, ఎందుకంటే ఆ డబ్బా తీసుకొచ్చి పెడతాడు అనమాట. ఎవరికో బీదోళ్ళకి ఇద్దామని చెప్పేసి ఎవరు రాకపోయేసరికి మనకి ఇస్తాడు. అవునా కాదా? ఇప్పుడు ఇంత పూజ చేసినప్పుడు ఇంత డబ్బులు చేయడం దాన ధర్మాలు చేద్దామని అనుకున్నాం కదా మనం ఇందాక. కాకపోతే ఏం చేస్తాడు, దాన ధర్మాలు స్వీట్ చేసి పూజ పెడతాడు, అదే స్వీట్ మళ్ళీ నలుగురు వస్తాడు. ఓకే ఆయన ఏమనుకుంటాడు, అది దాన ధర్మం అనుకుంటాడు. ఓకే సో ఇప్పుడు ఇక్కడ మనకు అలాంటి ఏదైనా ఇస్తున్నాడా? బయట కొనుక్కుంటే ఏమి ఫ్రీ ఇస్తున్నాడా? ఏమి ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు 4 months ఒక 3500 ప్రోడక్ట్ మనం కొంటే కనుక 5th month వచ్చేసి మనకు 2500 ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తున్నాడు. బాగుందా లేదా? మనం సంవత్సరాలు కొంటే కనుక మనకు రూపాయి వస్తూ ఫ్రీ చేయలేదు. ఓకే ఇప్పుడు రూపాయి తక్కువ పెడితే కూడా నెక్స్ట్ టైం వచ్చి ఇచ్చిపోమంటాడు. అవునా కదా? నెక్స్ట్ టైం మర్చిపోకుండా ఇవ్వమంటాడు. మనం ఒక బై ఛాన్స్ మనం మర్చిపోయారు అనుకోండి, అన్న లాస్ట్ టైం నేను రూపాయి పెండింగ్ కూడా తీసుకుంటా అని చెప్పేసి కట్ చేసుకుంటాడు. అవునా కదా? ఓకే కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, 4 నెలలు కొంటే కనుక మనకు 2500 రూపాయలు ఫ్రీ వస్తుంది. ఇప్పుడు ఒక లెక్క చూసుకుందాం, ఇక్కడ 20 to 20% అనుకుంటాం, 10 కాదు 20 కాదు, ఒక 15 అనుకుందాం. ఓకే యావరేజ్గా. ఓకే ఇక్కడ స్ట్రేట్ 10% డిస్కౌంట్ వస్తుంది, 10%. ఇక్కడ 5 to 11% అంటున్నారు కాబట్టి ఒక 5% అనుకుందాం మినిమం. ఇది చూసుకుంటే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20% వస్తుంది. అవునా కదా? ఓకే ఎంత ఇది 20 ఎంత ఇది 50%. బాగుందా లేదా? 50%. సూపర్. మనకు ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ వస్తుంది. మంచిదా కదా? ఎంతమంది వచ్చింది? ఓకే సూపర్. ఇప్పుడు సంక్రాంతికి షాపింగ్ ఎంతమంది వెళ్తున్నారు? ఓకే దసరాకి ఎంతమంది షాపింగ్ చేశారు? ఓకే ఇప్పుడు నేను సపోజ్ ఒక షాప్లో డబ్బులు కొన్నాను. ఓకే బట్టలు నేను కొన్నాను, 1000 రూపాయలకు 3 షర్ట్స్ లేకపోతే 1000 రూపాయలకు 3 టీ-షర్ట్స్ ఇచ్చాడు. మంచి సూపర్ ఉన్నాయి బట్టలు. తీసుకొచ్చాను, ఒక 3 తీసుకొచ్చాను, 2 పడుగు పెట్టుకున్నాను, నేను పడుగు అని చెప్పేసి పెట్టుకున్నాను, ఒకటి ఎత్తుంటుందో వేసుకొని చూసుకున్నాను. ఓకే సూపర్ ఉంది, నచ్చింది. అప్పుడు ఏం చేస్తాను, నేను ఇంట్లో కూర్చుంటాను కదా, ఏం చేస్తాను బయటికి. అంటే ఇప్పుడు నార్మల్ టైం ఏమైందంటే ఇంట్లో కూర్చుంటాం, కానీ కొత్త షర్ట్ వేసుకున్నప్పుడు ఏం చేస్తాం, బయటికి వెళ్తాం. ఆడ ఎవడో పోతుంటాడు అంటే అరే పోతున్నా అంటే ట్యూషన్ చూసి కలిసాం అదేమని ఎక్కడేమని చెప్పేసి. ఓకే పోతుంటారు అనమాట పిల్లలు, అంటే ఫ్రెండ్స్ పోతుంటారు. అరే ఎక్కడ పోతున్నా, సాయి ఇక్కడ అని పిలిచి మాట్లాడు, పని లేకుండా పిలిచి మాట్లాడదాం, కనీసం చూసి షర్ట్ బాగుందని చెప్తాడని. అవునా కదా? ఓకే సపోజ్ షర్ట్ బాగుందని అనుకోండి, ఏం చేస్తాం, కూర్చొని చెప్పేసి కూర్చోబెట్టేసి మనం షాప్కి తీసుకెళ్తాం. ఇక్కడే కొన్నా చూడు ఇదే కొనుక్కొని చెప్పేసి చేస్తామా లేదా? అవునా కదా? అంటే మనిషి స్వభావం ఏంటంటే ఏదైనా మనకు నచ్చింది అనుకోండి, నలుగురితో షేర్ చేసుకునే స్వభావం అనమాట. ఓకే మనకి ఇంత 50% డిస్కౌంట్ వచ్చినప్పుడు ఓకే మనం వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చా లేదా? ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకి 50% డిస్కౌంట్ వచ్చినాయి, మార్కెట్ ప్రైస్ కంటే కూడా తక్కువ వస్తున్నాయి. చేయొచ్చా లేదా? ఎంతమందికి చెప్పుకుంటుండొచ్చు మనం? చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్పుకుంటాం. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? నన్ను అడిగితే కనుక ఒక 100 నా కాంటాక్ట్ లిస్ట్ చూసుకుంటే కనుక ఒక 1500 మంది ఉన్నారు. ఓకే సో నీకు కూడా ఉండొచ్చు. ఎంతమంది ఉండొచ్చు? 500. ఎంతమంది చెప్తారు మీరు? 300. ఓకే సో నేను ఒక ఉదాహరణ తీసుకుంటాను. ఓకే ఇది జస్ట్ ఉదాహరణ మాత్రమే. ఓకే సో ఇప్పుడు మీ ఇంట్లో ఎంత సామాన్ మంది ఉండొచ్చు? 5,000. 3 to 5,000. 3 కాదు 4, 5 కాదు, 4 తీసుకున్నా 4 అనుకుందాం. అనుకొని పోయేది ఒక యాడ్ వస్తుంది కదా, డబ్బులు ఊరికే రావు కదా. పూछనేసే కుछ जाता नहीं అనేసి, అంటే అడిగితే ఏదైనా అడిగితే తప్ప ఏముందని చెప్పేసి అనుకోవచ్చా లేదా? అనుకోవచ్చా లేదా? చలో అనుకుందాం. మీరు ఒక 4,000 సామాన్ పొందారు. ఓకే ఇది వెస్టీజ్ కంపెనీ ప్రోడక్ట్ అనమాట. ఓకే బయట దొరికే బ్రాండ్ కాదు, కంపెనీ బ్రాండ్ అనమాట. కంపెనీ బ్రాండ్ ఇప్పుడు వాడిన తర్వాత 2 ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఒకటి గుడ్ ఎక్స్పీరియన్స్, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్.
ఓకే ఏదైనా వాడితే మనకు రెండు కొత్తది ఏదైనా చూస్తే అంటే ఏదైనా మనం చూస్తే కొత్త ఏదైనా పాది మనకి ఏదైనా ఒకటి రెండు వస్తాయి, నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, అవునా కదా? నచ్చకపోతే ఏం చేస్తాము? బలవంతంగా వాడుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టూత్ పేస్ట్ అనుకున్నాం, నేను టూత్ పేస్ట్ తీసుకొచ్చాను, వాడాను, నాకు నచ్చలేదు, ఏం చేస్తాము? వాడుకోవాలి. 100 రూపాయలు పెట్టి కొట్టుకున్నాం కాబట్టి పడేది మనసు వస్తుందా? రాదు. బలవంతంగా వాడుకోవాలి. ఓకే, లేదంటే పడేస్తాం అంతే కదా. బాగా ఇబ్బంది ఉంటే పడేస్తాం అంతే కదా. కానీ ఈ కంపెనీ ఏమంటుందంటే మీరు నచ్చలేదు అనుకోండి, మీకు రిటర్న్ ఇవ్వండి, మీకు జిఎస్టీ డబ్బులు తీసేసి మిగతా డబ్బులు రిటర్న్ స్టార్ట్ అవుతుంది. బాగుందా లేదా? కాన్సెప్ట్ బాగుందా లేదా? ఇప్పుడు ఇక్కడ ఇది నచ్చని దాని గురించి మనం మాట్లాడుకునే ఏందో, మనం అప్ టు 30% వరకు వాడండి, 30 days లోపల. నచ్చకపోతే రిటర్న్ చేయండి, డబ్బులు రిటర్న్ స్టార్ట్ అవుతుంది. బాగుంటుందా లేదా? ట్రై చేయొచ్చా లేదా? ఓకే, సో ఇప్పుడు నచ్చిందంటే 10 మంది చెప్పుకుంటాం. ఓకే, నేను ఎగ్జాంపుల్ కింద ఒక 6గురికి చెప్తున్నా అనుకున్నాను, అనుకోవచ్చా లేదా? ఓకే, సో వీళ్ళు వాడిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళకు కూడా సేమ్, నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. నచ్చకపోతే ఏం జరుగుతుంది మనకు తెలుసు, నచ్చితే వాళ్ళు రెఫర్ చేసుకుంటారు, అవునా కదా? వాళ్ళు 6 కింద ఇంకో 6 చెప్పుకుంటారు. అంటే ఇది కంపల్సరీ కాదు, ఒక ఉదాహరణ కోసం మాత్రమే. మీరు 6 కాదు 60 చేసుకోండి, 600 చేసుకోండి, మీ ఇష్టం. ఓకే, సో వీళ్ళు 36 ఏం చేస్తారు? వీళ్ళు ఊరుకుంటారు కదా, ఇంకో ఊరుకుంటారా? వాళ్ళ సర్కిల్ వేరే ఉంటుంది కదా, వాళ్ళు చెప్పుకుంటారు, అవునా కదా? ఇప్పుడు ఈ 216, 6, 36, 6 ఇది 1 కలుపుకుంటే 259 అవుతుంది. ఓకే, సో ఈ 259 అంటే చలో 250 అనుకుందాం. ఎంత సామాన్ ఉన్నాం నెలకు? 4,000. 4,000. ఓకే, ఎంత టర్న్ ఓవర్ అయింది? 10 lakhs టర్న్ ఓవర్ అయింది. ఓకే, 10 lakhs టర్న్ ఓవర్ అయినప్పుడు కంపెనీ ఏమంటుందంటే మీరు ఈ టర్న్ ఓవర్ ఎవరి వల్ల అయింది? మన వల్ల అయింది, అవునా కదా? సో ఈ 10 lakhs టర్న్ ఓవర్ మన వల్ల అయింది కాబట్టి కంపెనీ ఏమంటుందంటే మీకు 1 lakh rupees అప్ టు 1 lakh, ఇంచుమించు 1 lakh rupees మనకి ఇన్కమ్ వస్తుంది. బాగుంటుందా లేదా? సూపర్. బాగుంటుందా లేదా? ఎంతమందికి బాగుంటుంది? నాకైతే సూపర్. ఓకే, ఇది ఇన్కమ్ వస్తే నాకు సూపర్ అనమాట, అవునా కదా? ఇప్పుడు ఇంత 10 lakh టర్న్ ఓవర్ చేసినాం, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాం మనం? 0. ఎంత పెట్టాము? 0. ఎక్స్పీరియన్స్? రిస్క్? మ్యాన్ పవర్, మెటీరియల్? దుఃఖం ఏంటి? ఎన్ని చోట్ల దుఃఖం పెట్టాం? ఎన్ని చోట్ల గోదాం మెయింటైన్ చేసినాం? కాంపిటీషన్ ఉందా? టెన్షన్ ఫ్రీ? టెన్షన్ ఫ్రీ కదా?